వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. నేను విద్య. తెలంగాణలో రాజకీయం ఇప్పుడు అప్పులు పథకాల చుట్టూనే గిర్రున తిరుగుతుంది. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీల అమలుపై ప్రతిపక్షాలు నిలదీస్తుంటే అధికార పక్షం ఆ నెపాన్ని గత ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య జరిగిన తాజా వాగ్వాదం బహిరంగ వేదికపైనే జరిగింది. కేసీఆర్ చేసిన అప్పుల వల్లే రాష్ట్రంలో పథకాలు ఇవ్వలేకపోతున్నామంటూ మంత్రి పొంగులేటి చేసిన కామెంట్స్ పై పాడి కౌశిక్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలమయ్యారు. కాంగ్రెస్ సర్కార్ ఆడుతున్న డ్రామాలను ఆయన బట్టబయలు చేస్తూ ఏకి పారేశారు. అసలు పొంగిరెడ్డి కామెంట్స్ ఏంటి, కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఆ కౌంటర్ వెనుక ఉన్న అసలు ఎజెండా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంపై బీఆర్ఎస్ ఇతర ప్రతిపక్షాలు ముప్పెట దాడి చేస్తున్న తరుణంలో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎదురుదాడికి దిగారు. పథకాల అమలులో జరుగుతున్న జాప్యానికి అసలు కారణం గత కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిందని, ఖజానాను ఖాళీ చేసిందని పొంగిరెడ్డి ఆరోపించారు. ఆ అప్పుల భారంతో వడ్డీలు కట్టడానికి నిధులు సరిపోతున్నాయని, అందుకే కొత్తగా పథకాలు ఇవ్వలేకపోతున్నామని ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సరిగ్గా ఇక్కడే సీన్ రివర్స్ అయింది. పొంగిరెడ్డి కామెంట్స్ పూర్తి కాకముందే బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అక్షరాల శివాలెత్తారు. వెంటనే సీట్లో నుంచి లేచి నిలబడి పొంగిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మీరు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి మౌలిక సదుపాయాల కోసమే నిధులు తెచ్చాం. కానీ మీరు మాత్రం ప్రతిసారి అబద్ధాలు చెబుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు అంటూ కౌశిక్ రెడ్డి ఏకి పారేశారు. ఈ ప్రభుత్వం చెప్పని ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నది ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి తీర్చామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇది తెలంగాణ ప్రభుత్వం అందరితో ఆగని కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ మైండ్ గేమ్ ను టార్గెట్ చేశారు. ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కాని హామీలు, గ్యారెంటీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలకు సమాధానం చెప్పలేకే అప్పులు అనే రికార్డును పదే పదే ప్లే చేస్తూ కాంగ్రెస్ తప్పించుకునే డ్రామాలు ఆడుతుందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఎస్కేపు డ్రామాలు ఆపండి, అప్పుల పేరు చెప్పి జనాన్ని మోసం చేయకండి, దమ్ముండే మీరు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయండి అంటూ కౌశిక్ రెడ్డి నేరుగా పొంగులేటికి సవాలు విసరడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చూసారుగా, తెలంగాణ పాలిటిక్స్ లో అప్పుల పేరుతో రేగిన ఈ కొత్త రగడ. ఒకవైపు ఖజానా ఖాళీ అయిందని, అప్పుల వల్లే పథకాలు ఇవ్వలేకపోతున్నామని అధికార కాంగ్రెస్ అంటుంటే, తప్పించుకునేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ మాస్ కౌంటర్ ఇస్తోంది. మరి ఈ పొంగులేటి వర్సెస్ కౌశిక్ రెడ్డి వాగ్వాదం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలుపై స్పీడ్ పెంచుతుందా, లేక ప్రతి దానికి గత ప్రభుత్వం చేసిన అప్పులనే కారణంగా చూపుతూ ముందుకెళ్తుందా? బీఆర్ఎస్ చేస్తున్న ఈ డ్రామాల ఆరోపణలకు అధికార పక్షం దగ్గర ఉన్న సమాధానం ఏంటి? వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.